భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని, రాజ్యాంగ వ్యవస్థలు బలోపేతం కావాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సుందరయ్య భవన్లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, ఎన్నికల కమిషన్, ప్రజాస్వామ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక కన్వీనర్ ఐతాబతల రామేశ్వర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ మాట్లాడుతూ, దేశంలో తాజాగా జరుగుతున్న పరిణామాల ప్రజాస్వామ్య సౌధాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ నియామకం విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు స్థానం లేకుండా చేశారని విమర్శించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, ఫ్రీలాన్స్ జర్నలిస్టు మలసాని శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబుజీ, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ప్రభావతి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, రిటైర్డ్ ఎంపీడీఓ రాఘవ, ఐత్వా నగర కార్యదర్శి కె నాగజ్యోతి, ఆఫ్ నేత కృష్ణమోహన్, అడ్వకేట్ రఘు తదితరులు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని అన్నారు. కానీ బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్యంలో సామాన్యులకు స్థానం లేకుండా చేస్తుందని అన్నారు. అంతిమంగా ఇది భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని అన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి పలివెలి వీరబాబు ఆహ్వానం పలుకగా మలక వెంకటరమణ వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో మేడిశెట్టి వెంకటరమణ, పాక చంద్రరావు, పెళ్లి రామారావు, వాల్శెట్టి శ్రీను, లక్ష్మీపతి, దుంపల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదే గతి భారతదేశానికి పట్టేలా ఖచ్చితంగా కనబడుతుంది. ఏదైతే ఎంతో కష్టపడి మనం తెచ్చుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఖచ్చితంగా నియంత్రణ పాలన చేయడానికి మొత్తం అన్ని సంస్థల్ని, అన్ని రాజ్యాంగ సంస్థల్ని, అన్ని స్వతంత్ర సంస్థల్ని అన్నింటిలో గుప్పెట్లో పెట్టుకుని పూర్తి ఎన్నికల ప్రక్రియని కాజేసే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు భారతదేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. ప్రతి ఒక్కడు, ప్రతి భారతీయుడు ఈ రోజున వ్యతిరేకించాల్సిన అవసరం, ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మనకి రాజ్యాంగమే ఉండదు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఘోరాల విషయంలో జరుగుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. నమస్కారం. దళితుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమి మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే మన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్ కూడా విషయంలో వ్యతిరేకించట్లేదు. అంచేత వాళ్ళు కూడా మోడీకి మద్దతు పలుకుతున్నారు. ఈ రకమైనటువంటి మద్దతు పలకడం దౌర్భాగ్యం. ఎంచేతంటే నేను మారాను మనిషి, నేను ఇదివరకు చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు నా పరిస్థితి వేరని కూడా చెప్పడం జరిగింది. ఏమీ మారలేదు. వీళ్ళందరూ కూడా అతని తొత్తుల్లాగా ఉన్నారు ప్రధానమంత్రికి. అది కూడా ఖండిస్తున్నాం. మేమందరం కూడా ఒకటి కావాలని నిరంతర కృషి చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. జై హింద్. నా పేరు రామేశ్వరరావు.